దేవుడి నుంచి వచ్చిన ఏదైనా మంచిదే. హల్లెలూయా. దేవుడి నుంచి వచ్చిన ఏదైనా మంచిదే. అందుకే నేను ఒక ప్రార్థన నేను ఇంటర్మీడియట్లో చేసినట్టు గుర్తు, నాకు చాలా చిన్న ప్రార్థన, కానీ ఎందుకో కానీ అది గుర్తుండిపోయింది నాకు. ఈ ప్రార్థన ఇట్స్ ఎ కంప్లీట్ ప్రేయర్ అనుకుంటాను, నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను అలాగా, మేబీ నాకు తెలీదు. అదేంటంటే, ప్రభువా నా జీవితంలో ఒక క్షణం కూడా నీ చిత్తములో లేని క్షణము నా జీవితములో ఉండకుండునుగాక. హల్లెలూయా. నీ చిత్తములో లేని క్షణము నా జీవితములో ఉండకుండా ఉండునుగాక అని ప్రార్థన చేసుకున్నా. అంటే ఏంటి? మన జీవితంలో ఒక మంచి వచ్చిందంటే దేవుడు ఇచ్చిందే కాబట్టి అది దీవెన, అది దీవెన. లేదు ఒకటి కోల్పోయావనుకో, అది దేవుడిచ్చిందే. చివరికి దేవుడిచ్చిన ఏది మంచిది అంటే ఏదైనా మంచిదే. హల్లెలూయా. ఇట్లాంటివి మనకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇవి జీవిత సత్యాలు. ఇవేంటివి? జీవిత సత్యాలు. ఎందుకు దేవుడిచ్చిన ఏదైనా మంచిదంటే, చాలాసార్లు నేను చెప్తాను కదా, దేవుడు మనుషులకి ఇచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? చెప్పండి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రొవిజన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు ద హ్యూమన్స్? దేవుడు ఇచ్చిన అత్యున్నతమైన ప్రొవిజన్ ఏంటి చెప్పగలరు ఎవరన్నా? తలుపులన్నీ మూసేసి, నన్ను ఎందుకు మూసేస్తారో తెలియదు వీళ్ళు నాకు. ఏమండి, లైట్ ఊపిరాడాలి కదా. ఓకే, ఇప్పుడు ఏం మాట్లాడరేంటి? రోజు దేవుడి సన్నిధిలో ఉన్నా, దేవుడు మీకు ఇచ్చిన అత్యున్నతమైన గిఫ్ట్ ఏంటో చెప్పగలరా? చెప్పండి. చాలా ఉంటాయండి. మనుష్యులకి అంటే మానవ రేస్కి, మనుష్యులకి ఇచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటి? ఏమండి? నాలెడ్జ్ అంటే ఒక ఆయన చెప్తాడు, నాలెడ్జ్. భార్గవ్ ఫోన్ చేస్తున్నారు ఎందుకో, ఒకసారి భార్గవ్ ఫోన్ చేయండి ఎవరన్నా. భార్గవ్. నాలెడ్జ్ అని ఒక ఆయన అంటున్నారు. ఇంకేంటి? ఏం సార్? హెల్త్. హెల్త్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్, గ్రేటెస్ట్ ప్రొవిజన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు హ్యుమానిటీ అంటున్నారు. మరి నాకు నిన్నటి వరకు బాగాలేదు సార్, దేవుడు ఆ గిఫ్ట్ నాకు ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. చాలా సంతోషం. మీరు విశ్వాసంతో, నిజంగా సార్ విశ్వాసంతో, ప్రార్థనతో ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాడు ఆయన. ఆయన మరి చిగురించే మొక్కలాగా ఉన్నాడు ఆయన. ఆయన వృద్ధాప్యం అందు కూడా చిగురు పెడతాడు. హల్లెలూయా. ఇంకా ఏమన్నా ది గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ గాడ్, గ్రేటెస్ట్ ప్రొవిజన్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు ది హ్యుమానిటీ ఏంటి చెప్పండి? ఏమండి? అమ్మమ్మ, మర్చిపోవడం. అబ్బా, ఇది ఆడవాళ్ళు చెప్పడం ఇంకా విచిత్రంగా ఉంది. చాలా సంతోషం. మరుపు అనేది లేకపోతే నిజంగా అది దేవుడు గిఫ్ట్ ఇచ్చడానికి, ఆ గిఫ్ట్ ఎప్పుడోనండి పెళ్ళి మొదట్లో అత్తవారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక విషయం అవుతుంది. అత్తగారు ఏదో మాట అంటుంది, ఈవిడ అత్తగారైనా గుర్తుంటుంది అది. ఈవిడ అత్తగారు అయ్యాక చెప్తుంది ఆవిడ. మళ్ళా కొంతమంది అంటారు, బొట్టు పెట్టుకుంటారు కదా ఆడవాళ్ళు, ఎందుకు రౌండ్గా ఉంటుందంటే రికార్డింగ్ అట. అది మీకు మొబైల్లో చూస్తారు, రికార్డింగ్ ఎప్పుడు రౌండ్గానే ఉంటుంది, బొట్టు లేక. అది బొట్టు కాదు, అది రికార్డింగ్ అట. అన్నీ రికార్డ్ అయిపోతాయండి. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడి నుంచి తవ్వి తీస్తారో తెలియదు, అప్పుడు అంటారు. కానీ ఆడవాళ్ళు చెప్పడం విచిత్రం. చదివే మరుపు అనేది మనిషికి లేకపోతే
చాలా కష్టం. అందుకే టైమ్ ఈజ్ ద హీలర్ అని అంటారు. ఓకే, ఇంకా చెప్పండి. విజ్డమ్ చాలా బాగుంది. ఇంకా నేను చాలా మంచి విషయాలు చెప్పారు, కానీ నేను ఒక విషయం చెప్తాను, అది మీకు విచిత్రంగా ఉండొచ్చేమో. ఈ మనుష్యులందరికీ దేవుడిచ్చిన గొప్ప ప్రొవిజన్, గిఫ్ట్ ఏమంటే మరణం. బాలేదా? అదిగో పెద్ద ఆయన ముందు చేతెత్తారు, తర్వాత చక్రవర్తి గారు చేతెత్తారు. ది గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటి తెలుసా? మరణం. ఎందుకు? నేను అనుకునేవాడిని, దేవుడు ఎంత కఠినాత్ముడేటి, ఆదాము పాపం చేసి మరణానికి లోనైతే వెంటనే పక్కనున్న జీవవృక్షాన్ని తీసేడేటి, ఎంత కఠినాత్ముడేటి దేవుడు, ఎంత శాడిస్ట్ ఏంటి అనుకున్నాను నేను. అవునా కదా? పక్కనే ఎక్కడ అందుకొని జీవవృక్షం తినేసి వీడు బతికేస్తాడో అని తీసాడట. చాలామంది చూడు పక్కన తినేస్తారని తీసేస్తారు, చూడు కుల్లోళ్ళు అనుకుంటాం మనం అని అనుకున్నాను. కానీ ఈ మరణము అనేది దేవుడు ఈ లోకంలో పెట్టకపోతే దాని విషయం కరెక్ట్గా తెలియాలంటే ఒక 80 ఏళ్ళు 85 ఏళ్ళు ఉన్న ముసలం దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎలా ఉన్నావు అని అన్నావు అనుకో, ఏమంటది? ఆ దేవుడు ఎప్పుడు పిలుస్తాడని చూస్తున్నానండి అంటదందా? ఏటో దేవుడు నన్ను తీసుకోవట్లేదు అన్న మాటలు విన్నారా లేదా? పోనీ ఆ 80 ఏళ్ళమ్మ ముసలం దగ్గరికి వెళ్ళి, నీకు 20 ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నాను అనుకో, అబ్బాయి వద్దంటది. ఆయుష్ ఇవ్వండి, ఒక 20 ఏళ్ళు తీసుకుంటుందా? అబ్బాయి నాకు వద్దంటది. దేవుడు మనుష్యుల్ని ప్రేమించి మరణం ఇచ్చాడు. ఎందుకంటే మనము ఈ శరీరములో బందీలై ఉన్నాము. ఈ శరీరము కష్టాలు, ఈ శరీరము అనారోగ్యము, ఈ శరీరము పాప సంబంధంగా ఉన్నాం ఇక్కడ మనం. అందుకే ప్రతి మనిషి కూడా పాపంలోనే ఉన్నాడు, పాపంలోనే పుట్టాడు. ఈ పాప సంబంధమైన జీవితం మరణించకపోతే దేవుని సంబంధమైన బ్రతుకు మనకు స్టార్ట్ అవ్వదు. కాబట్టే దేవుడు మనుష్యులను చనిపోవడానికి, ఏదైతే పాపం ఆదాము అవ్వ ద్వారా వచ్చిందో ఆ మనిషి చనిపోయి దేవుని స్వరూప్యంలో నువ్వు బతకాలంటే నువ్వు 100% చచ్చిపోవాలి. ఒకవేళ నువ్వు చావలేదనుకోండి, ఇదే నరకం. నరకం అంటే ఇంకోటి ఏం లేదు, ఇదే నరకం. వేరే పెట్టక్కర్లేదు. ఇదే భూమి మీద ఇదే కష్టాలతో, ఇదే తలనొప్పులతో, ఇదే నడుము నొప్పులతో, ఇదే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో, ఇదే పిల్లల గోళ్ళతో యుగయుగాలు బతికించేస్తే కరెక్ట్గా 100 సంవత్సరాల దండం పెట్టేస్తావు దేవుడికి. నువ్వు నాయనా నాకు వద్దిది, ఇది శాపకరమైనది. హల్లెలూయా. దేవుడు మరణాన్ని అలౌ చేశాడు. ఎందుకంటే మొదటి ఆదాము చేసిన తప్పుని రెండవ ఆదాము నుంచి పరిహరింపజేసి మరణము ద్వారా నువ్వు ఎందులోకి వెళ్తావు? జీవములోకి వెళ్తావు. అందుకే ఒకడు తిరిగి మరణిస్తే కానీ దేవుడు మరణం గురించి మాట్లాడతాడు. కాబట్టి మరణమేమి పెద్ద వరి అవ్వాల్సిన విషయం కాదు. ఎవరికి? క్రైస్తవులకి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి అత్యంత భయస్తుడిని భయం లేకుండా చెప్తున్నాను. మీ అందరికన్నా ముందు అనుకుపోయేది నేనే. దేవుడు ఎవరో బలహీనుల్లో వాళ్ళని బలవంతులు చేస్తారు. హల్లెలూయా. ఒక మాట బైబిల్లోంచి తీసుకుందాం. ఎందుకంటే మరి చాలా ప్రియులు చందు చనిపోయాడు, చాలా బాధాకరం. నేను కూడా చాలా ఆ విషయంలో సిక్కయ్యాను. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మరణం అనేది దేవుడు మరి మనుష్యులకు ఏర్పరిచిన గేట్వే. ఆయన ఏమన్నారు? బిల్లీ గ్రహం గారు అంటారు, డెత్ ఈజ్ ద గేట్ వే ఫర్ హెవెన్ అంటాడు. మరణము స్వర్గానికి గేట్ అట, తలుపట. కాబట్టి మరణం గురించి యోబు గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం.
కొంచెం వాట్ నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. పిల్లలందరూ చచ్చిపోతే సింపుల్గా తేల్చాడండి. చెప్పమ్మా. హల్లెలూయా. కెన్ వి సే దిస్ వర్డ్? చాలా కష్టమే. యోబు గారు అంటున్నారు, పిల్లలందరూ కుటుంబం అంతా నాశనం అయిపోతే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిన తర్వాత స్తుతి చేస్తున్నాడు. హల్లెలూయా, స్తుతి చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ మరణం అనేది క్రైస్తవులను ఏమీ చేయలేదు. ఈ మరణ దాస్యం నుంచి విముక్తి చేయడానికే యేసు ప్రభువు శరీర రక్తముల్లో మాంసములో మనిషి రక్తములో పాలిభాగస్తుడాయనని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఈ మరణాన్ని అటాక్ చేయడానికే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కాబట్టి చాలా కష్టమైన సమయము. కానీ ఈ మరణము క్రైస్తవుల్ని ఏమీ చేయలేదు. క్రైస్తవుడు మరణానికి భయపడేవాడు కాదు. దేవుని మరి అత్యున్నతమైన ఆ అధికారానికి, ఆయన తీర్పుకి మనం లోబడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుడు ఆ విధంగా మనందరినీ ఆదరించి ఈ మరణ భయము నుంచి మనను తప్పించునుగాక. హల్లెలూయా. నేను ఒకటే ఒక మాట చెప్పి ఆ మాటను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఒక పెద్ద భక్తుడు అంటాడు, దెర్ ఈజ్ నో పాస్ట్ దెన్ క్రాస్. అంటే ఏంటి తెలుగులో అనువాదం? దెర్ ఈజ్ నో మెసేజ్. ఇది ఒక్క స్టేట్మెంట్ నన్ను చాలా ప్రభావితం చేసింది. దెర్ ఈజ్ నో పాస్ట్ దెన్ క్రాస్, దెర్ ఈజ్ నో ఫ్యూచర్ దెన్ హిస్ కమింగ్ అన్నాడు. ఎవరన్నా, నాకే తెలుగు వచ్చు కానీ చెప్తారని ఈలోగా ఊపిరి పీల్చుకుందామని. దెర్ ఈజ్ నో పాస్ట్ దెన్ క్రాస్ అంటే సిలువ కన్నా గతం లేదు, సిలువే గతం. దెర్ ఈజ్ నో ఫ్యూచర్ దెన్ ఈజ్ కమింగ్. నీ గతం ఏదైనా సరే యేసుక్రీస్తు సిలువలో కరిగిపోద్ది. హల్లెలూయా. నీ గతాన్ని బాగు చేసేది, నీ గతాన్ని సరిచేసేది, నీ పాపాన్ని మరి మాఫీ చేసేది యేసుక్రీస్తు సిలువే. మనకు ఫ్యూచర్ ఏంటండి? ఫ్యూచర్ ఏంటి తెలుసా? ఆయన రెండవ రాకడే మన ఫ్యూచర్. మనం దేని గురించి ఎదురు చూస్తామంటే, మనం చాలా విషయాల కోసం ఎదురు చూస్తాం. ఉద్యోగం కోసం, పెళ్ళిళ్ళ కోసం, పిల్లల కోసం, దేన్నన్నా ఎదురు చూడండి, అవన్నీ అశాశ్వతం. శాశ్వతమైనది ఏంటంటే హిస్ కమింగ్, ఆయన రాకడ. ఆయన రాకడలో మనందరం ఎత్తబడతాం. ఈరోజు మీరందరూ రకరకాల స్థితుల్లో ఉండొచ్చు. కొంతమంది బాగుండొచ్చు, కొంతమంది బాగోపోవచ్చు, కొంతమంది అనారోగ్యంతో ఉండొచ్చు, కొంతమంది ఆరోగ్యంతో ఉండొచ్చు కాక. కానీ దేవుడు మరి ఆయన రాకడలో వచ్చినప్పుడు మనందరికీ కూడా దాని ప్రతిఫలము ఇస్తాను అని దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. కాబట్టి దెర్ ఈజ్ నో పాస్ట్ దెన్ ఈస్ క్రాస్, దెర్ ఈజ్ నో ఫ్యూచర్ దెన్ ఈస్ కమింగ్ అని ఒక భక్తుడు మరి తెలియచేశాడు. మరి ఒక్కసారి దానికి సంబంధించి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. అండ్ మైక్ ఇస్తారా? ఆయన మైక్ లేదా? ఎస్. కొద్దిసేపు దేవుని సంగతులు చూద్దాం. చాలా మరి రూపాంతర పరిచర్య కఠినమైన స్థితి నుండిగా వెళ్తుండగా మనం బలపరచబడి వాక్యంలో మీరందరూ కూడా బలంగా బలశూరులుగా మరి నిలబడి అటువంటి కుటుంబాలను నిలబెట్టాలి. చదవమ్మా. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు
పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని. ఆయనతో కూడా, వాట్ ఈస్ యువర్ పాస్ట్? యు ఆర్ ఆల్రెడీ క్రూసిఫైడ్. నీ పాప జీవితం ఆయనతో పూట సిలువ వేయబడాలి. సిలువ వేయబడిందా? నీ జీవితము, నీ పాప జీవితము ఆయనతో కూడా సిలువ వేయబడిందా? ఇది మొదటి ప్రశ్న. తర్వాత, చనిపోయినవాడు పాప విముక్తుడని అవును తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన. ఒకవేళ నువ్వు చనిపోయావా క్రీస్తుతో? ఈ ప్రశ్న చాలా కఠినమైంది. చాలామంది బాప్తిజం తీసుకుంటారు, పిల్లల్లో పెళ్ళిళ్ళప్పుడు బయటకు లెగుస్తారు. మా కులపోడైనా అంటాడు, అంటే చచ్చిపోలేదన్నమాట. అక్కడ చచ్చిపోవాలా, పూర్తిగా చచ్చిపోవాలి. గతం మా స్టేటస్ ఉందా, మా ఊరోడేనా, చాలా లెక్కలు చూస్తాం. కాబట్టి గతం ఏమైపోవాలా? యేసుక్రీస్తులో ఏది బతుకుండకూడదు, పాతదేదిని. పాత మనిషి చనిపోవాలి. మృతుల్లో నుంచి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణం మీద ఇకను ఆయనకు ప్రభుత్వం లేదు. ఎవరి మీద? యేసుక్రీస్తు మీద మరణానికి ప్రభుత్వం లేదు. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడి మీద మరణానికి ప్రభుత్వం లేదు. ఈ మరణం మమ్మల్ని ఏమీ చేయలేదు. ఆయనతో కూడా మనందరం కూడా జీవిస్తామని నమ్ముతున్నాం. గలతీ 2:20. నేను వాక్యాలు చదివిస్తున్నాను, దయచేసి వాక్యాలు చూడండి. నా మాటల కన్నా ఈ మాటలే శ్రేష్టమైనవి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను. ఎవరు కాదు జీవిస్తుంది? ఎవరు కాదు? నువ్వు కాదు. నువ్వు నిజంగా బాప్తిస్వం తీసుకొని ఉంటే, నువ్వు నిజంగా పాత మనిషి కానీ నీ పాత జీవితం యేసుక్రీస్తుతో సిలువ వేయబడితే ఇక జీవిస్తుంది ఎవరు కాదు? నేను కాదు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తున్నాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తామా? ఈ ఒక్క మాట మనల్ని చాలా బలపరుస్తుంది. ఒకటేమంటున్నాడంటే, యేసుక్రీస్తు మీదట మరణము యొక్క అధికారము లేదట. ఇక్కడేమంటున్నాడంటే, జీవిస్తుంది నేను కాదు. ఇప్పుడు నీలో నువ్వు జీవిస్తుంది నువ్వు కానప్పుడు, జీవిస్తుంది నీలో క్రీస్తు అయినప్పుడు మరణం నీ మీద అధికారము కలిగి ఉండగలదా? లేదు. ఇది గొప్ప మర్మము, గొప్ప సత్యము. కాబట్టి ఈ మాటలను బట్టి మనము మరి గొప్పగా దేవుని ఎడల మరి నిరీక్షణ కలిగి ఉండాలి. మరణ భయము అనేది సైతాను సంబంధమైనది. మరణము నాకొక గేట్వే. మరణము ఎప్పుడొచ్చినా నేను సిద్ధము అన్నవాడు క్రీస్తులో ఉన్నవాడు. కాబట్టి ప్రకటన 22:12 అంటున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చెప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి చాలా చిన్న వాక్యము. ఈ వారము ప్రార్థన చేద్దామని అనుకుంటున్నాను, ప్రార్థన చేద్దామని. కనీసం 3 ముందుకొచ్చి మరి ఈ సమయంలో ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థించాలి. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, మరణము యేసుక్రీస్తు మీద అధికారము కలిగి లేదు. బ్రతికి ఉంది నేను కాదు కానీ నాలో క్రీస్తే. బ్రతుకైతే క్రీస్తు, చావైతే లాభము. ఎందుకండి చావు కోసం చెప్తున్నారు? ఎందుకోసం రాకడ గురించి చెప్తున్నారంటే, ఇది నిజమైన
దేవుని వాక్యం. హల్లెలూయా. అంటే మిగిలినన్ని కాదని కాదు, ఇది ఫైనల్. ఈ లోకంలో చాలా విషయాలు నేను చెప్పుండొచ్చు. శాపాల నుంచి బయటికి ఎలా రావాలి, దీవెనలు ఎలా పొందుకోవాలి, ఎలాగ దీవించబడాలి, ఎలాగ ఈ లోకంలో బతకాలి, ఇవన్నీ టెంపరరీ. ఫైనల్గా బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఒకటే ఒక విషయాన్ని చెప్తుంది. అదేంటంటే మనుష్యుడు పాపము చేసి మరణాన్ని సంపాదించుకున్నాడు. ఆ మరణాన్ని నుంచి మళ్ళా యేసుక్రీస్తు ప్రభువు శిలువ యాగము ద్వారా మళ్ళా నిత్య జీవములోకి రిస్టోర్ చేయడమే బైబిల్లో ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు దీని సారాంశము. ఈ మధ్యలో ఉన్నది ప్రతిదీ టెంపరరీ, ప్రతిదీ టెంపరరీ. ఈరోజు మీకు నేను ప్రార్థన చేస్తాను, మీ జీవితంలో మీ పిల్లల బతుకులు బాగుంటాయంటే ముందుకు వస్తారు. నేను ప్రార్థన చేస్తాను, నీకున్న రోగం పోతుందంటే ముందుకు వస్తారు. నేను ప్రార్థన చేస్తాను, నీకున్న అప్పులు పోతాయంటే ముందుకు వస్తారు. నేను ఎన్ని ప్రార్థనలు ఈ లోకంలో మీ జీవితం గురించి చేసినా అవన్నీ టెంపరరీ. హల్లెలూయా. చాలా చెప్తాను కదా, కాళ్ళు లేనోడిని ఒకటి తీసుకురండి, నేను ప్రార్థన చేస్తాను, స్పాట్లో కాలు వచ్చేస్తుంది, అందరూ చప్పట్లు కొట్టండి, కానీ ఒక ప్రశ్న అడుగుతాను, ఆడు చచ్చిపోకుండా ఉంటాడా? ఆ కాలు పర్మనెంటా? కాబట్టి నిజమైన సందేశం ఏంటంటే బైబిల్ తెలియజేస్తుంది, ప్రతి మనిషి పాపం వల్ల చనిపోతాడు, కానీ యేసుక్రీస్తు రక్తములోనే ఈ లోకములో ఎవరికైనా నిత్య జీవము, ఆయనతో యుగయుగములు జీవించే ధన్యతలోకి వెళ్ళడమే ఈ లోకములోని ప్రయాస. ఆ ప్రయాస కోసం దేన్నన్నా వదిలేసుకో అన్నాడు. దేన్ని వదిలేసుకోవాలి? దేన్నన్నా వదిలేసుకో. నీ కన్ను అభ్యంతరపరిస్తే కన్ను పీకేసుకో, కాలు అభ్యంతరపరిస్తే కాలు నరికేసుకో అన్నాడు. చిన్న విషయం కాదు. కాబట్టి దేవుడు మనందరికీ లోకంలో అన్నీ ఇస్తాడు, ఇవ్వడంటలేదు నేను, ఇస్తాడు. కానీ శ్రేష్టమైన ఆ రక్షణ విషయంలో మనము జ్ఞానము కలిగి ఉన్నప్పుడు మరణం అనేది, యోబు గారు ఏం చెప్పారండి, కుటుంబం అంతా వెళ్ళిపోతే సింగిల్ స్టేట్మెంట్లో తేల్చేశాడు. ఏమన్నాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. హల్లెలూయా. అటువంటి పరిణితిలోకి మనం రాగలగాల. ఈరోజు జీవితంలో పిల్లలే కాదు, ఈ జీవితంలో ఎటువంటి శ్రమ వచ్చినా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అనగలిగాడు. కాబట్టే దేవుడు అన్యాయస్తుడా, ఈ లోకంలో రెండంతలు పొందుకున్నాడు. ఎంత పొందుకున్నాడు? రెండంతలు పొందుకున్నాడు. నేను ముందు ఒకసారి చెప్పా, అబ్రహాము ఇస్సాకును ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఇస్సాకును శాశ్వతంగా పొందుకున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు యాకోబు కుటుంబానికి అన్యాయం చేయడు. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, దేవుడు ఒక కుమారుని తీసుకున్నాడు, కానీ ఆయన జీవితంలో ఏ మేలు దాగుంచాడో, ఏది చెక్కడానికి ఆ బిడ్డను తీసుకున్నాడో, యోబును ఎలాగైతే మరి ఒక ఎగ్జాంపుల్గా పెట్టాడో ఆ విధంగా దేవుడు మలుచుకోవాలనుకున్నాడేమో. ఇదిగో బైబిల్ తెలియజేస్తుంది, కుమ్మరివానికి ఆ పాత్ర మీద అధికారం ఉంది, అధికారం ఉంది అని తెలియజేస్తుంది. ఒక్క మాట మనం ఒకసారి చూసుకుందాం. రోమిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 21వ వచనం గట్టిగా చదవండి. రోమన్స్ 9:21. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకు ఒక ఘనహీనతకు చేయుటకు
మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా అని బైబిల్లో దేవుడు సూటిగా అడుగుతున్నాడు. ఆయన అధికారానికి మనం లోబడితే ఒక విషయం తెలుసుకోండి, ఈ కుమ్మరివాడు ఎలా ఉన్నాడో తెలియదు కానీ మన కుమ్మరివాడు న్యాయవంతుడు. ఆయన అన్యాయము చేయటం అసాధ్యం. ఆయన ఎప్పుడూ కూడా ఆయన నుంచి చెడ్డది రాదు. ఏది ఏమైనా దేవుడి నుంచి వచ్చిన ప్రతిదీ చివరికి మరణము కూడా నీకు దీవెన. అందుకే నేను ఒక పాటలో రాశాను, నీ చిత్తములో బ్రతుకుట మరణములో కూడా జయమొందుట విజయమొందుట. చాలామంది చనిపోతున్నారు కానీ ఆయన చిత్తములో, అందుకే అంటాడు బైబిల్లో, ఇదిగో ఆయన భక్తుల మరణం ఆయనకు విలువైనది. దేవుడు మనుష్యులకి ఏం శాపం పెట్టాడో ఆ శాపాన్ని అనుభవించడమే ఈ లోకంలో దీవెన అని మనం చెప్పుకున్నాం. అలాంటిది దేవుడి నుంచి ఏమన్నా చెడ్డ రాగలదా? ఈరోజు నీకు కష్టంగా అనిపించవచ్చు, ఈరోజు శ్రమలు నీకు కఠినంగా అనిపించవచ్చు, కానీ దేవుడు ప్రేమించిన వారికి మంచి కోసమే ఇస్తాడు. ఈరోజు ఆదాముని శపించాడు, అరే నువ్వు కష్టపడి దున్ని నువ్వు పంట వేసి తినాలా అన్నాడు. ఈరోజు అలాగ చేతి పని లేనివాడు ఇదిగో ఈరోజు శపించబడినవాడు. దేవుడు ఒకప్పుడు శాపం అనుకున్నది అనుభవించడమే దీవెన. ఒకప్పుడు అవ్వని శపించాడు, ఇదిగో నీ ప్రసవ వేదన అధికము, ఈరోజు కనని గర్భము శపించబడింది. కాబట్టి దేవుడి నుంచి చెడ్డ ఏమైనా రాగలదా? రాలేదు. కాబట్టి ఈ మాటలు బట్టి మనము ధైర్యము తెచ్చుకొని యేసుక్రీస్తు మీద మరణము యొక్క మరి ప్రభావము అధికారము లేదు, బ్రతుకుతుంది మనం కాదు, మనలో క్రీస్తే. కాబట్టి మన మీద కూడా మరణము యొక్క అధికారము లేదు. ఈరోజు ప్రార్థనలో అందరూ కూడా ప్రార్థించండి, మరణము యొక్క అధికారము నా మీద లేదు, దేవుని చిత్తమైతే తప్ప. ఇదిగో దేవుడా, నా జీవితములో నీ చిత్తములో లేని ఏ క్షణం ఉండకూడదు, చివరికి మరణమైనా. ఒకవేళ అలాగైనా జరిగితే యు ఆర్ లక్కీ పర్సన్. ఈవెన్ యువర్ లాస్ ఈజ్ లక్కీ, యువర్ డెత్ ఈజ్ లక్కీ, యువర్ బర్త్ ఈజ్ లక్కీ. ఎందుకంటే దేవుడిలో ఆ కుమ్మరి చేతిలో ఉన్న మట్టి దేవుడు ఘనంగా మహిమ కొరకు యుగయుగాలు జీవించడానికి సిద్ధపరిచాడు. కాబట్టి ఈ మాటలు బట్టి ధైర్యం తెచ్చుకొని యాకోబు గారి గురించి, వారి కుటుంబం గురించి, రాజు గురించి, వారి కుటుంబం గురించి మరి ప్రార్థనలు చేద్దాం. క్రైస్తవులుగా మనము మరణానికి భయపడేవారం కాదు. ఎబ్రీలకు రాసిన పత్రికలో ఈ మరణ దాస్యము నుంచి విముక్తులు చేయడానికి ఆయన శరీరములోను రక్తములోను పాలిభాగస్తుడాయను అని యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తును పొందుకున్న మనము ధైర్యము చెప్పేవారిలా ఉండాలి. సంఘమంతా కూడా ఇదిగో మరి రూపాంతర పరిచర్య కోసం బలంగా ప్రార్థించి ఈ సైతాను సంబంధమైన కుయుక్తుల్ని ఎదురు తిప్పి కొట్టే మరి చక్కని వాక్యము నెరవేర్చే బలశూరులుగా మీరందరూ కూడా మరి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. పూర్వకాలం పౌలు గారు అందరూ అనుకుంటారు భక్తులే సంఘానికి ప్రార్థన చేయాలేమో అని. మీరు పౌలు గారు రాసిన పత్రికలు చూడండి, బోల్సార్లు అడుగుతాడు నా కోసం ప్రార్థించండి అని. సంఘమే సేవల కోసం ప్రార్థన చేయాలా? ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకోవడం అలవాటు అయిపోయింది, మంచిదే. కానీ సంఘం ఆసక్తితో ప్రార్థించేటప్పుడు పౌలు గొప్ప కార్యాలు, గొప్ప సేవ చేయడానికి జరిగింది. కాబట్టి నా అభ్యర్థన ఏంటంటే ప్రార్థించే సంఘం ఉంటే పరిచర్య బలంగా ఉంటుంది. ఆ విధంగా మనందరం ప్రార్థించడానికి, ఒకరినొకరు ఆదరించుకోవడానికి, బలపరచడానికి దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించును గాక.